ఓన్లీ ఫుడ్ మారిస్తే సరిపోతుందా? ఎక్సర్సైజెస్ కూడా ఏమైనా చేయాలా రెగ్యులర్‌గా? ఎక్సర్సైజెస్ కూడా ప్లేస్ ఏ రోల్. అలా అని కంప్లీట్ ఎక్సర్సైజే ఇంపార్టెంట్ నేను చెప్పను. సో ఇది ఫుడ్ ఒక 60-70% అంటే ఒక 20-30% ఎక్సర్సైజ్. అండ్ ఈవెన్ ఒకవేళ వాళ్ళకి స్ట్రెస్, స్లీప్ ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలని చెప్తాం. ఓకే. ఓన్లీ ఫుడ్ ఒక్కటే తింటూ నాకు స్ట్రెస్ విపరీతంగా ఉంది, నిద్రలో సరిగా లేదు, నిద్రపోవట్లేదు నేను అంటే కూడా దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ మోడరేట్గా. అలా అని జిమ్కి వెళ్ళాల్సిందే, యోగా చేయాల్సిందే, వెయిట్ చేయాల్సిందని కాదు, ఏజ్ని బట్టి. సో ఒక్కొక్కరికి వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజికల్ కండిషన్, కొంతమందికి ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ స్టార్ట్ అయి ఉంటాయి. సర్వైకల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది ఎక్సెస్ వెయిట్ వల్ల అది మొదలైంటాయి చాలామందికి. సో అది తగ్గించే క్రమంలో నేను మళ్ళీ మీరు జిమ్కి వెళ్ళండి, వెయిట్ చేయను అనుకోండి, వెయిట్ తగ్గుతారేమో కానీ మళ్ళీ ఈ ప్రాబ్లం మొదలైపోతుంది. సో కాబట్టి ఇది ఒక కంప్లీట్ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్. మనం పర్సన్ టు పర్సన్ మారుతుంది తప్ప వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఎవ్రీ వన్ అన్నట్టుగా. సో అది మారుతూ ఉంటుంది.